ఈ నెల 8వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన బాణాసంచా పేలుడు దుర్ఘటనలో సుమారు 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో విచారణా కమిటీని నియమించి పేలుడుకు కారణాలను, అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన సిఫారసులు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోనసీమ అంబేద్కర్ జిల్లా సందర్శించిన కమిటీ ఈ సంఘటనకు సంబంధించి పలువురి అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ క్రమంలో కోనసీమ అంబేద్కర్ జిల్లా పోలీసులు ఇప్పటి వరకు 70 మందిని విచారించి తయారు చేసిన నివేదికను వారికి సమర్పించారు. ఇందులో గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ప్రమాదం జరిగిన రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సుమారు 12 మంది కూలీలు యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని ఆ నివేదికలో తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో లింగం వెంకటకృష్ణ చిచ్చువుడ్లో గన్ పౌడర్ ఇసుకతో నింపుతుండగా నిప్పురవ్వలు సమీపంలో నిలువ చేసిన బాణాసంచాపై పడి పేలుడు కారణమైందని నివేదికలో పేర్కొన్నారు. డ్రైయింగ్ ప్లాట్ఫామ్ పై ఉన్న షార్ట్స్ సిద్ధమైన బాణాసంచా సామాగ్రిని గిడ్డంగికి తరలించి ఉంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదని నివేదికలో తెలిపారు. ఫైర్ వర్క్స్ యజమానులు సత్యనారాయణమూర్తి, వెలుగుబంట్ల చిట్టిబాబును ఈ సంఘటనకు ప్రధాన కారకులుగా పోలీసులు తేల్చారు. వీరు సరైన పర్యవేక్షణ లేకుండా ఈ బాణాసంచా తయారీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. బాణాసంచా తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సల్ఫర్, పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్ల నిల్వకు ఇక్కడ కేవలం 15 కిలోల వరకే అనుమతి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో 900 కిలోలు ఈ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యాజమాన్యం కొనుగోలు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ వెలుగుబంట్ల అలాగే సత్యనారాయణమూర్తి ఇద్దరు కూడా ఈ సంఘటనలో చనిపోయారు. తప్పంతా వీళ్ళదే అన్నట్లుగా నివేదికలో పొందుపరిచారు. వీరి నివేదికను ఒకసారి పరిశీలిస్తే బాణాసంచా అనుమతికి అధికారులు లైసెన్స్ మంజూరు చేయడంతో పాటు 15 కిలోల వరకు ముడి పదార్థాలు నిల్వ చేసేందుకు అవకాశం కల్పించిన దానిపైన అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సంఘటనలో అధికారిక వైఫల్యమే అత్యధికంగా ఉందని, యాజమాన్యులను నిబంధనలకు కట్టుబడేలా చేసి ఉంటే ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. కావున ఈ బాణాసంచా తయారీకి అనుమతిస్తున్న అధికారులు దాన్ని పర్యవేక్షణ 100% ఉండేలా చూస్తే ఇలాంటి సంఘటనలు జరగవని వారు ఎత్తి చూపుతున్నారు.